హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో గీ నెయ్యి అనేసరికి ఏంటంటే చాలా వరకు ఇళ్లల్లో తయారు చేసుకునే దానికన్నా బయట కొనుక్కునే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అంటే కొంతమందికి మనకి ఇళ్లల్లో ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది తెలియకపోవచ్చు. లేదా కొంతమందికి తెలిసినా సరే అది చేసే విధానం రాక పాడు చేయడం కావచ్చు. అయితే ఇదంతా ఎందుకురా బాబు మనం బయటే కొనుక్కుందాం. రేట్ ఎక్కువైనా సరే పర్వాలేదు అని చెప్పి కేజీ ఒక రూ. 700 రూ. 800 మనకి సాదా సీదా నెయ్యి అనుకోండి ఓ 400-500కి వచ్చేస్తుంది. అదే మనకి ఒరిజినల్ గీ కావాలి అని అంటే 700-800 పెడుతూ ఉంటాము. మరి అంత కాస్ట్ పెట్టి తెచ్చుకున్న గీ పాడైపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఘీ అనేది కొనుక్కొని మనం ఏంటంటే తీసుకొస్తూ ఉంటారు కదా! ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పి మళ్ళీ మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తూ ఉంటాము. ఈ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క నెయ్యిలో ఉండే ఆ యొక్క అరోమా, ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. అండ్ ఆ నెయ్యిలో ఉన్న ఆ యొక్క మంచిదనం ఉంటుంది కదా! మినరల్స్ గాని, లేకపోతే ఆ యొక్క దాని నుంచి మనకొచ్చే ఆ ఫ్యాట్ గాని అదంతా కూడా మొత్తం గూడా తగ్గిపోతూ ఉంటుందనమాట. ఆ నెయ్యి యొక్క ఒరిజినాలిటీని కూడా అది లాస్ అయిపోతూ ఉంటుంది. మరి నెయ్యి నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు అంటారు. మరి జనరల్‌గా మనం ఏం చేసుకోవాలి అనంటే, సో అది కూడా ఇప్పుడు దానికి సంబంధించిన టిప్పే ఇవాళ మీకైతే చెప్పబోతున్నాను. అండ్ చాలా 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 సింపుల్ టిప్ అండ్ అందరికి చాలా యూజ్‌ఫుల్ అయ్యే టిప్ అనమాట. సో ఇలా నెయ్యి తీసుకొస్తూ ఉంటారు కదా! నెయ్యి తెచ్చినప్పుడు ముందుగా ఏంటంటే మనం ఒక గ్లాస్ బాటిల్‌లో గాని, లేకపోతే స్టీల్ దాంట్లో గాని వేసుకునేటప్పుడు మంచిగా ఆ యొక్క డబ్బా అనేది బాగా క్లీన్ జేసుకోవాలి. ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఈ నెయ్యినన్నది వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్నప్పుడు ఏం జేస్తారంటే మీ ఇంట్లో బెల్లం ఉంటుంది కదా! మనకిప్పుడు బయట షాప్స్‌లో దొరికేది అస్సలు యూజ్ జేయకండి. ఆ బెల్లం ఏంటంటే ఎక్కువ శాతం సాల్ట్ లెవెల్స్ అన్నవి బాగా ఉంటాయి. మీరందరూ గూడా ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు మనకి షాప్స్‌లో దొరికే బెల్లం ఏది కూడా ఒరిజినల్ బెల్లం కాదనమాట. మనకి ఒరిజినల్ బెల్లం వేరే ఉంటుంది. తాటి బెల్లం అని గాని, నల్ల బెల్లం మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. కుండ బెల్లం. సో, ఇట్లాంటి బెల్లాన్ని గాని మీరు యూజ్ చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఈ షాప్స్‌లో యూజ్ చేసేవి అస్సలే వద్దు. అది మనకేంటంటే బాగా యెల్లో కలర్‌లో ఉంటుంది. ఒక స్వీట్‌నెస్ ఉండదు. ఇదే కాకుండా మనకేంటంటే సాల్ట్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో, ఆ బెల్లాన్ని అవాయిడ్ చేయండి. సో, మీ దగ్గర అవైలబుల్‌గా గాని లేకపోతే మనకి మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. కుండ బెల్లం గాని, తాటి బెల్లం అని. ఇట్లా ఒరిజినల్ బెల్లం మనకు దొరుకుతది. ఇదేంటంటే డార్క్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. లేకపోతే డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఆ యొక్క బెల్లాన్ని ఒక పావు కేజీయో, అర కేజీయో మీ ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అయితే ఈ యొక్క నెయ్యి తెచ్చుకుంటారు కదా! ఈ నెయ్యి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ బెల్లం యొక్క బెల్లాన్ని ఒక చిన్న ముక్క కట్ జేసుకోండి. ముక్క కట్ జేసుకొని చక్కగా ఆ నెయ్యిలో వేసేసుకోండి. నెయ్యి డబ్బా ఏదైతే మీరు ఫిల్ చేసి పెట్టుకుంటారు కదా! అందులో వేసి పెట్టేసుకున్నారనుకోండి మీకు 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా మీ నెయ్యి అనేది పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుందనమాట. ఈ బెల్లం వేయడం వల్ల. అదేంటండి మరి బెల్లమేస్తే కరిగిపోతుంది కదా! స్వీట్ లెవెల్స్ వస్తాయి కదా! అనంటే అస్సలకి రాదు. ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే, ఈ యొక్క మనకి ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి కదా! మనకి నెయ్యిలో ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాని నుంచి వచ్చే అరోమా కూడా ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే ఈ బెల్లాన్ని డామినేట్ చేస్తదనమాట ఇది. సో, మీరు చిన్న చిటికెడు ఇంత ఇంత చిన్న ముక్క గాని వేసుకున్నట్లయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఎటువంటి స్వీట్‌నెస్ కూడా ఉండదు. మొత్తం దీన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేస్తుందనమాట. ఈ యొక్క ఫ్యాట్ లెవెల్స్ అండ్ ఈ యొక్క ఆ నెయ్యిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ గాని, విటమిన్స్ గాని ఏంటంటే ఈ యొక్క బెల్లాన్ని ఆ స్వీట్‌నెస్‌ని డామినేట్ చేస్తాయి. సో, మీకు ఈ నెయ్యి అన్నది స్వీట్‌గా తయారవ్వదు. ఇంకోటి దాని నుంచి పాడవకుండా ఏంటంటే ఇది మనకేంటంటే రక్షిస్తుందనమాట ఈ బెల్లం. కాబట్టి ఏంటంటే మనకి షాప్‌లో యూజ్ చేసే బెల్లాన్ని యూజ్ చేసినట్లయితే ఈ సాల్ట్ లెవెల్స్ ఉంటాయి. మనకేంటంటే మంచిదుండదు. మొత్తం పాలిష్డ్ బెల్లం ఉంటుంది. మీకేంటంటే రిజల్ట్ అనేది కూడా ఉండదనమాట. మహా అయితే ఒక 1 మంత్ వరకే మీకది యూజ్ అవుతుంది. తర్వాత ఆ ఉప్పు అదంతా యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ నెయ్యి యొక్క టేస్ట్ కూడా మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒరిజినల్ బెల్లాన్ని గాని యూజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇలాగా మనం ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటాం కదా! ఇలా నెయ్యి పాడవుతుంది అని ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళు డెఫినిట్‌గా ఈ టిప్‌నైతే యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. అండ్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.